నటరాజస్వామి ఎడమ పాదం ఊర్ధ్వంగా ఉంటుంది ఎందుకని? ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? నటరాజు శివుడు, నటులలో రాజు లేకపోతే నటులకి రాజు, శ్రేష్ఠుడు. అందుకని నటులందరూ కూడా శివుణ్ణి ఆరాధిస్తారు మంచి నటన రావాలి అంటే. అటువంటి నటరాజు యొక్క పాదం ఆకాశం కేసి చూస్తుంటుంది. ఎందుకని అంటే దీనికి కొంచెం ముందు వివరణ చెప్పుకుంటారు, అది చివరికి చెప్తాను. నటరాజు దగ్గర మొత్తం ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అని ఈ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నటరాజు దగ్గర ఉన్నాయి అని పెద్దలు చెప్తారు. దీనికి వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకనంటే నటరాజు దగ్గర ఉన్నటువంటి ఆ చేతిలో ఉన్నటువంటి డమరుకం, స్వామి శివుడు డమరుకం మోగిస్తేనే 14 మాహేశ్వర సూత్రాలు అని వచ్చాయి. అవి రావటం వల్లే ఈరోజు మనం అక్షరాలు చదువుకుంటున్నాం. పాణిని మహర్షి వాటిని దర్శించారు. ఐవున్ రుళిక్ ఏవం అయోచ్ హైవరట్ లంగ్ ఞమగణనం ఇట్లా ఉంటాయి. ఇట్లా మొత్తం 14 సూత్రాలు ఉన్నాయి. అవి స్వామివారు ఆ మహేశ్వరుడు ఇట్లా మోగించాడట డమరుకం. ఆ డమరుకం మోగిస్తూ ఉన్నాడు. ఆ డమరుకం మోగించటంలో ఈ సృష్టి ప్రారంభకుణ్ణి నేనే అని చెప్పటం, అది అక్కడ డమరుకం మోగించటం. ఇక ఆయన యొక్క ముఖం ఉన్న చూడండి, ఆ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు కనపడుతూ ఉంటుంది. ఆ చిరునవ్వు ఈ లోకం ఎప్పుడూ కూడా నేను చల్లగా చూస్తూ ఉంటాను అని చెప్పటానికి, అంటే స్థితికారకుణ్ణి కూడా నేనేనని చెప్పటం ఆ ముఖం చూపిస్తుంది. ఇక లయం, ఆయన చేతిలో ఒక చేతిలో రకరకాల చేతిలో ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. నటరాజు విగ్రహం మనం చూస్తుంటే ఆ అగ్నిహోత్రం ఏంటంటే అగ్ని అన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి వాడిని కూడా నేనే సుమా అని చెప్పటానికి అగ్నిహోత్రం పెట్టుకుంటారు స్వామి నటరాజస్వామి. అలాగే ఆయన నడుముకి పాము చుట్టబడి ఉంటుంది. నడుముకి పాము అనేటువంటిది తిరోధానానికి గుర్తు. ఈ ప్రపంచం పంచకృత్యాలతోటి నడుస్తుందంటారు. పంచకృత్యాలలో 4వది తిరోధానం. తిరోధానం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మాయ. అంటే మాయ కూడా ప్రయోగించేది ఆయనే. ఆయన అంటే పాము మాయకి గుర్తు. కాబట్టి మాయతో ప్రయోగించబడినటువంటిది ప్రపంచం. కాబట్టి మీరందరూ కూడా మాయాధీనులు, నన్ను శరణ వేడుకుంటే ఈ మాయ నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తానని చెప్పడానికి దానికి సంకేతంగా నటరాజస్వామి ఆ నడుముకి పాముని చుట్టుకొని ఉంటారు. ఇక చిట్ట చివరగా మనం అడిగినటువంటి ప్రశ్న, పాదం, ఎడం పాదం ఇలా పైకి ఎత్తుతారు. ఇది ఎందుకు ఎత్తుతారంటే ఇది దేనికి గుర్తు అంటే అనుగ్రహానికి గుర్తు. పంచకృత్యాల్లో అనుగ్రహం అంటే మాయాబద్ధులమైనటువంటి మనం అందరం కూడా, ఈ సంసార మాయాబద్ధులమైనటువంటి మనం అందరం కూడా నాది అనేటువంటి వెంపర్లాటలో కొట్టుకుపోయేటువంటి ఈ జీవులందరూ కూడా స్వామి యొక్క పాదం గనక శరణ వేడితే, ఇదిగో పాదం ఎత్తాను అంటే పాదం అక్కడ గుర్తు అనమాట అండి. నా పాదాలని గనక మీరు సందర్శించగలిగితే, నా పాదాలని గనక మీరు పట్టుకోగలిగితే నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మీ ఎడల నేను అనుగ్రహం చూపిస్తాను అని చెప్పటానికి దాన్ని కుంచిత పాదము అంటారు. చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి యొక్క వర్ణన అనమాట అండి. ఆ స్వామివారి ఇలా పైకి పాదం ఎత్తుతారు, ఆ విగ్రహం అలాగే ఉంటుంది. కాబట్టి ఆ కుంచిత పాదము అది అనుగ్రహానికి గుర్తు. ఈ రకంగా సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనేటువంటి పంచకృత్యాలకి గుర్తుగా నటరాజస్వామి ఆ రకంగా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారిని ఆ రకంగా అందరం ఆరాధించి ఈ మాయా సముద్రం నుంచి, ఈ సంసార భవసాగరం నుంచి అందరూ బయటపడదురుగాక.